ఘోషగా వచ్చే విధంగా మనందరూ కూడా విగ్రహం ఆవిష్కరణ సందర్భంలో మనం ఒకసారి అందామని చెప్పేసి అందరం అనుకుని మనం అందాం. ఒకసారి ఆ యొక్క స్లోగన్ ని మనం ఒక్కసారి అని చూద్దాం. నేను ఒకసారి అంటాను, నాతో పాటు నేను అన్న తర్వాత అంటాం కాదు, నాతో పాటు కూడా అనండి. వారు వచ్చినప్పుడు కూడా మనందరూ కూడా విగ్రహాసేపు కూడా వాజ్పేయి వాజ్పేయి అని అంటాం. వాజ్పేయి 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 వాజ్పేయి. ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారికి, అలాగే టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ శ్రీ విష్ణుదేవ్ సాయి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ముందుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు, అలాగే ఈనాటి మన కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ విష్ణుదేవ్ సాయి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. భారత్ మాతా కీ జై, 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 భారత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, माता జై జై మాతా, भारत माता జై 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 మాతా, भारत माता జై 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 మాతా. भारत माता జెండా ఆవిష్కరణ అనంతరం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ శ్రీ విష్ణుదేవ్ సాయి గారికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అలాగే స్టేట్ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే మంత్రివర్యులు శ్రీ కందరు దుర్గేష్ గారికి, అలాగే రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి సాలగ్రామ వారిని కోరుతున్నాను. వాజ్పేయి 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 वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి. రాష్ట్ర वाजपेयी కార్యవర్గ సభ్యులు పరుగు రాధాకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వాజ్పేయి 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 జోహార్ జోహార్ వాజ్పేయి వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी అటల్ బిహారీ వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी వాజ్పేయి वाजपेयी 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 जोहार जोहार वाजपेयी जोहार वाजपेयी जोहार जोहार ఒకసారి గట్టిగా చెప్పాలి. పైగా 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 తిన్నాడు వాజ్పేయి జోహార్ జోహార్ వాజ్పేయి
జోహార్ అన్నాం. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, जोहार जोहार జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, जोहार जोहार జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి, जोहार जोहार భారత్ మాతా కీ, जय భారత్ మాతా కీ. जय అందరికీ నమస్కారం. ఇవాళ మన మధ్య మన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయిజీ గారు రావడం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నతి తీసుకురావడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టారో ఆయన పుట్టిన గడ్డ నుంచి వచ్చిన వ్యక్తే మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేకంగా మన కార్యక్రమానికి రావటం, ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మనందరి అదృష్టం. ఇప్పుడు మన యొక్క బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, అలాగే మన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారికి, అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మన సోమవీర్రాజు గారు అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ, అలాగే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే వీళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. అలాగే మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన కూడా అటల్జీకి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాను. రండి. नमस्ते अम्मा जय वंदे मातरम वंदे मातरम Today's our chief guest, the Honorable Chief Minister of Bharat, Sri Vishnudev Sai, welcome to the dais, sir. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు నమస్తే సార్. సత్యకుమార్ యాదవ్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాము. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారిని, అలాగే పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారిని, అలాగే శ్రీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస గారిని కూడా వేదిక నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాము.